తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒకరొకరుగా హస్తంగూటికి చేరుతున్నారు. తాజాగా మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి సిద్ధమయ్యారు. పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ గూటిలో చేరబోతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు 9 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక గూడెం మైపాల్ రెడ్డికి చేరికతో సంఖ్య 10కి చేరింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి అందజేస్తారు. మహేందర్ రెడ్డి చెప్పండి. బీఆర్ఎస్ కు మరో భారీ షాక్ తగలనుంది. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు. ఇప్పటికే ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం చేరుతున్నారు. గత కొద్ది రోజులుగా ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నించారు, కానీ స్థానిక నేతలు అభ్యర్థులు అయిపోయారు. ఇప్పటికే ఆయనపై కాంగ్రెస్ పార్టీతో గత 2 సార్లుగా కూడా కాటా శ్రీనివాస్ కూడా అక్కడ పోటీ చేస్తున్నారు. అయితే ఆయన చాలా దగ్గర ఓడిపోయిన పరిస్థితి. కాటా శ్రీనివాస్ ఓడిపోవడం, 2 సార్లు కూడా ఆయనకి టికెట్ దక్కడం, మరి గూడెం మైపాల్ రెడ్డి చేతిలో ఆయన ఓడిపోవడం అంతా కూడా దాదాపు కాంగ్రెస్ అంటేనే కాటా శ్రీనివాస్ అనేటట్టుగా జినవతంగా పటాన్చెరు లేకపోతే కాటా శ్రీనివాస్ అయితే మొత్తం పార్టీని అయితే బలోపేతం చేశాడు. ఆ రకంగా నిర్మాణం కూడా చేశారు. అయితే తర్వాత నీలం మధు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించాడు. తర్వాత ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో భంగపడ్డాడు. తర్వాత ఆయన బిఎస్ పార్టీతో పోటీ చేసినప్పటికీ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశాడు. అయితే వీరిద్దరు కూడా మైపాల్ రెడ్డికి రాజకీయంగా ప్రధాన ప్రత్యర్థులు అని చెప్పొచ్చు. మరి అలాంటిది ఇప్పుడు అదే మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇటీవలే మైపాల్ రెడ్డి పైన ఈడీ కేసులు కూడా, ఈడీ దాడులు కూడా జరిగాయి. మరి ఈ నేపథ్యంలో మైపాల్ రెడ్డి ఢిల్లీకి అయితే వెళ్లారు. ఢిల్లీలో 4-5 రోజులు అయితే అక్కడ ఉండడం, బీజేపీలో చేరుతారని దాదాపు వార్తలు వచ్చాయి. బీజేపీ అధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ సైతం ఈడీ కేసులు ఉన్న వారిని బీజేపీలో చేర్చుకోము, అవసరమైతే బీజేపీ వైపు రావాలనుకుంటే ఓటమి రాజీనామా చేసి పార్టీలో రావాలని చెప్పడం. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి మైపాల్ రెడ్డి చేరడం అనేది కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికైతే నివాసం చేరుకున్నారు. గత కొద్ది రోజులుగా ఆయన కాంగ్రెస్ వచ్చేందుకు ప్రయత్నం అయితే జరుపుతున్నారు. కానీ స్థానిక నేతల అభ్యర్థులైతే మైపాల్ రెడ్డి అయిపోయిన పరిస్థితి వచ్చింది. మధ్యాహ్నం దానం నాగేందర్ తో ఎమ్మెల్యే భేటీ స్థానిక నేతలకు దానం నచ్చ చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. కాంగ్రెస్ లో చేరేందుకు మొత్తంగా కూడా దారి అయితే క్లియర్ చేసుకున్నాడు మైపాల్ రెడ్డి. ఇప్పుడు మైపాల్ రెడ్డి చేరికతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే సంఖ్య 10కి చేరనుంది. నిన్న సాయంత్రం రాజనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హస్తంగూడి చేరగా, నేడు ఉదయం షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, అలాగే పటాన్చెరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడం 2 రోజుల వ్యవధిలోనే 3 ఎమ్మెల్యేలు హస్తంగూడి చేరడంతో బీఆర్ఎస్ కు కోలుకోలని తగినట్టు అవుతుంది. దీనిపై బీఆర్ఎస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్ స్పందిస్తారో చూడాలి. అలాగే పార్టీలో ఉన్న చేరికల కమిటీ చేసింది. ముఖ్యంగా వర్కింగ్ గా ఉన్నటువంటి కేటీఆర్ మరి వైఫల్యం అనేది నప్పుకోవచ్చు. ఇప్పటి వరకు దాదాపు మొత్తంగా కూడా 10 మంది ఎమ్మెల్యేలు ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇటు కాంగ్రెస్ పార్టీలో ఏమైతే మనం చూస్తున్నాం. మరి ఇప్పటి వరకైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు కూడా స్పందించట్లేదు. ఒకవేళ స్పందించినా కూడా నైతిక హక్కు లేదు అన్నట్టుగా రాజకీయ విశ్లేషకులు, అలాగే సోషల్ మీడియా పరంగా బీఆర్ఎస్ పైన దుమ్మెత్తిపోతున్నారు. గతంలో మీరు చేసిన దాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తుంది అనేటువంటి మాటలు కూడా నేపథ్యం కనిపిస్తుంది. మొత్తానికైతే బీఆర్ఎస్ లోకి అయితే మైపాల్ రెడ్డి చేరడం అనేది దాదాపు ఖరారు అయిపోయినట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.